హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యుటోరియల్స్ మ్యాథ్స్ టాప్ 100 మోడల్స్లో 37th మోడల్ 37వ మోడల్ ఈ వీడియోలో చూద్దాం. సో ఈ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్ నుంచి వస్తుంది. చాలా సార్ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఇవి. ఈ మోడల్ క్వశ్చన్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో చాలా సింపుల్ క్వశ్చన్. సో దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు. షార్ట్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. మీకు రెండు మెథడ్స్ చెప్తాను, మీకు ఈజీ అవుతుంది. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ √2 మళ్ళీ √2 లోపల √2 ఇచ్చాడు. అంటే ఈ 2కి కేవలం 1 రూటే ఉంది. ఈ 2కి 2 రూట్స్ ఉన్నాయి చూడండి. ఈ రూట్ వర్తిస్తుంది, ఈ రూట్ కూడా వర్తిస్తుంది. ఈ 2కి మొత్తం 3 రూట్స్ ఉన్నాయి, ఈ 2కి మొత్తం 4 ఉన్నాయి, ఈ 2కి 5 ఉన్నాయి. సో దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఫస్ట్ మీకు నార్మల్ మెథడ్ చెప్పడానికి ప్రయత్నిస్తాను అయితే. సో చూడండి, ఇక్కడ మనకి ఏదైనా వాల్యూ సపోజ్కి √k ఉందనుకోండి, దీని వాల్యూ ఏమవుతుంది? k 1/2. ఎందుకు? ఇక్కడ ఏం లేకపోతే మనం 2 అనుకుంటాం. సో కాబట్టి 2√k వాల్యూ ఏమవుతుంది? k పవర్ 1/2. సో అదేవిధంగా ఫస్ట్ ఈ 2కి వాల్యూ రాయండి. ఏమవుతుంది అప్పుడు? 2 పవర్ 1/2 ఇంటూ, ఇక్కడ మధ్యలో ఇంటూ ఉన్నట్టు కదా మీకు. సో నెక్స్ట్ ఈ 2కి ఎన్ని రూట్స్ ఉన్నాయి? 2 రూట్స్ ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి అప్పుడు? 1/2 ఇంటూ 1/2 2 సార్లు. మళ్ళీ ఈ 2కి ఎన్ని రూట్స్ ఉన్నాయి? 3 రూట్స్ ఉన్నాయి. సో 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2. నెక్స్ట్ 2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2. సో ఈ విధంగా చూడండి, ఇప్పుడు ఏమవుతుంది? 2 పవర్ 1/2 ఇంటూ 2 పవర్ 1/4 ఇంటూ 2 పవర్ 1/8 ఇంటూ 2 పవర్ 1/16 ఇంటూ 2 పవర్ 1/32. సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏంటి? భూములు సమానంగా ఉంటే ఘాతాలను ఏం చేయాలి? ప్లస్ చేసుకోవాలి. a పవర్ m ప్లస్ n. సో అదేవిధంగా 2 పవర్ 1/2 ఇంటూ 2 పవర్ 1/4 2 పవర్ 1/8 అన్ని ఇంటూలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 పవర్ పైన వాటిని ప్లస్ చేయాలి అన్నిటిని. 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16 ప్లస్ 1/32. సో పైన ఎల్సిఎం తీయండి, ఏమవుతుంది? అది 2 పవర్ 32. మీరు సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ వస్తుంది చూడండి, 16 8 నెక్స్ట్ 4 2 1. సో లాస్ట్కి ఆన్సర్ ఏమొస్తుంది? 2 పవర్ 31/32 ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా సింప్లిఫై చేసుకోవచ్చు. సో దీన్ని షార్ట్కట్ మెథడ్లో ఏ విధంగా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ లోపల ఏమి ఇచ్చాడు? ఒక నెంబరు ఇస్తే అన్ని సేమ్ ఇస్తాడు. 2 అని ఇస్తాడు, 3 అని ఇస్తాడు, 4 అని ఇస్తాడు, 5 అని ఇస్తాడు, 6 అని ఇస్తాడు. ఏ విధంగానే ఇస్తాడు, కాకపోతే అన్ని ఈక్వల్గా ఇస్తాడు. సో లోపల 2 ఉంది కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి? 2 వేసుకోండి. షార్ట్కట్ మెథడ్ చెప్తున్నాను. సో 2 వేసుకోండి కింద. నెక్స్ట్ ఎన్ని రూట్స్ ఉన్నాయి చూడండి? 1 2 3 4 5. సో 5 కాబట్టి పవర్లో ఏం చేస్తారంటే 2 పవర్ 5 మైనస్ 1/2 పవర్ 5. ఇదే ఇంకా సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో చూడండి, ఇక్కడ 2 పవర్ 5 ఎందుకు వేసాను? ఇక్కడ రూట్ కేవలం రూట్ ఉంది. రూట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ 2 ఉన్నట్టు. అదే కొన్ని క్వశ్చన్స్లో ఈ విధంగా ఇస్తాడు, 3√2 3√2 ఈ విధంగా ఇస్తాడు. అప్పుడు ఈ షార్ట్ ట్రిక్ అనేది వర్తించదు. అది అటువంటి మోడల్ క్వశ్చన్స్కి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు నెక్స్ట్ ఇదే వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చెప్తాను మీకు. సో ఓన్లీ ఇక్కడ 2√2 ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే లోపల ఏ నెంబర్ ఉంటే అది వేసేసుకోండి. ఫస్ట్ 2 ఇచ్చాడు, 2 వేసుకున్నాను. ఆ తర్వాత ఎన్ని రూట్స్ ఉన్నాయో చూసుకోండి. 2 పవర్ 5 కాబట్టి 2 పవర్ 5 ఎందుకు వేసింది? మొత్తం 5 రూట్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ 5 మైనస్ 1/2 పవర్ 5. సో 2 పవర్ 5 అంటే ఎంత? 32. 32 మైనస్ 1 అంటే 31/2 పవర్ 5 అంటే 32. సో ఇది ఆన్సర్. సింపుల్గా సాల్వ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందాక మనకి 2√2 ఆ విధంగా ఇచ్చాడు. ఇక్కడ చూడండి 3√2 ఇచ్చాడు. సో ఈ 3 అనేది ఇక్కడ మీకు అర్థం కావాలంటే క్లియర్గా రాస్తాను చూడండి. సో ఈ విధంగా ఉంటుంది. 3√2 ఈ విధంగా ఇచ్చే క్వశ్చన్. సో ఏంటి అంటాడు. సో దీనికి నార్మల్ మెథడ్లో మనం ఇందాక చెప్పుకున్నట్టే చేసుకోవచ్చు. ఏం చేయాలి? ఫస్ట్ 2 పవర్ 1/3 ఇంటూ 2 పవర్ 1/3 ఇంటూ 1/3
నెక్స్ట్ 2 పవర్ 1/3 ఇంటూ 1/3 ఇంటూ 1/3, నెక్స్ట్ 2 పవర్ 1/3 ఇంటూ 1/3 ఇంటూ 1/3 ఇంటూ 1/3. సో ఇక్కడ ఏమొస్తుంది 2 పవర్ 1/3 ఇంటూ 2 పవర్ 1/9, నెక్స్ట్ 2 పవర్ 1/27, నెక్స్ట్ 2 పవర్ 1/81. సేమ్ ఇందాక చెప్పుకున్నట్టు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫామ్లో యూజ్ చేస్తే 2 పవర్ 1/3 ప్లస్ 1/9 ప్లస్ 1/27 ప్లస్ 1/81. సో ఎల్సిఎం తీయండి, ఏమవుతుంది 81 అవుతుంది. సో పైన మీకు ఎంత వస్తుంది చూడండి, 2 27 3 మనకి 81 అవుతుంది. సో ఇది 9, సో ఇది 3, ఇది 1. సో ఏమొచ్చింది 2 పవర్ 40/81. ఇది దీనికి ఆన్సర్. 2 పవర్ 40/81 దీని ఆన్సర్. సేమ్ నార్మల్ మెథడ్లో చేసుకుంటే. సో దీనికి షార్ట్ ట్రిక్లో ఇందాక క్వశ్చన్ మాదిరిగా దీనికి కూడా ఒక షార్ట్ ట్రిక్ ఏ విధంగా చేయొచ్చో చూద్దాం ఒకసారి. సో ఏది చేయాలంటే లోపల ఏముంది మనకి 2 ఉంది కాబట్టి 2 వేసుకోండి. ఒకవేళ లోపల 3 ఉంటే 3 వేసుకోండి, 4 ఉంటే 4 వేసుకోవాలి, ఎంత ఉంటే అంత వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, 3 ఇచ్చాడు. మనం ఇంతకుముందు క్వశ్చన్లో ఏమీ లేకపోతే 2 అనుకున్నాం కాబట్టి 2 పవర్ 5 ఎన్ని రూట్స్ ఉంటే అని వేసుకుందాం. సో ఇక్కడ మాత్రము 3√2 ఈ విధంగా ఉంది కాబట్టి ఏం చేయాలి అంటే చూడండి మొత్తం ఎన్ని రూట్స్ ఉన్నాయి 1 2 3 4. సో 3 పవర్ 4, 3 పవర్ 4. సో 3 పవర్ 4 అంటే ఎంత మనకి, 3 పవర్ 4 అంటే 81. సో 81 కాబట్టి మనం ఏం చేయాలి, డైరెక్ట్ 81 వేసేసుకోండి. సో 81లో 1 తీసేసి దాన్ని బై 2 చేయండి. 81 మైనస్ 1/2 ఎంత అవుతుంది అప్పుడు 40. సో ఆ 40 అనేది ఇక్కడ వేసుకోండి. షార్ట్ ట్రిక్ అనమాట ఇది. సో మీకు ఈ రెండు మెథడ్లో ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్లో చేసుకోండి. నార్మల్ మెథడ్లో చేయాలని రూల్ ఏం లేదు, షార్ట్ ట్రిక్లోనే చేయాలని రూల్ ఏం లేదు. కాకపోతే షార్ట్ ట్రిక్నే మాత్రమే గుర్తుపెట్టుకుంటే ఇబ్బంది పడతారు. మీరు నార్మల్ మెథడ్ కూడా చేసుకోవడం ప్రయత్నించాలి. అటువంటప్పుడు ఎగ్జామినేషన్లో ఒకవేళ షార్ట్ ట్రిక్ అనేది గుర్తు రాకపోతే మీరు నార్మల్ మెథడ్లో అయినా చేసుకోవచ్చు. సో ఇది ఈ 37th మోడల్లోని 2 టైప్స్. నెక్స్ట్ ఇంకొక మోడల్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, అందరికీ రిప్లై అవడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ది బెస్ట్, జై హింద్.